ఈరోజు మనకి కిరాయి ఇచ్చేసి గండి మైసమ్మ అవతల నుంచి విజయవాడకి ఏదో లిఫ్ట్ ఉందంట, మిషనరీ సామానం అది వేసుకెళ్ళాలి. నిన్న అయితే మనం హైదరాబాద్ ఉప్పలకి కొబ్బరికాయ వేసుకొచ్చాం. డైలీ తిరిగే రూటే కాదని ఏం వీడియో తీయలేదు. ఇదైతే మనకి విజయవాడకి లోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మనమైతే ఆటోనగర్ నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంది. ఈ ట్రాఫిక్లో అంతా ఇంకేం వీడియో ఏం తీయలేదు. దగ్గరకు వచ్చాం, ఇంకా ఒక 7 కిలోమీటర్లు ఉంది. లొకేషన్కి అయితే వచ్చాం. పార్టీ అతను ఫోన్ చేస్తే బండి పక్కెట్టి నుంచుకో, క్రేన్ వస్తుంది, క్రేన్తో పెట్టాలి అది మిషను అన్నదా. ఎక్కడైనా బండి పక్కెట్టిన ఉందాం, వచ్చిన తర్వాత మొదలెడదాం లోడింగ్. ఒక 2 నెలలు బట్టి అయితే మన బండి బాగా కంప్లైంట్లు ఎక్కువ పెట్టేస్తుంది. ట్రిప్కి వెళ్ళి వస్తే కనీసం 4,000 నుంచి 5,000 వేసిపోతున్నాయి. 2 సార్లు అయితే గట్టిగా పెట్టింది. నా గద్వేల్లో అలా 3-3:30 అని చెప్పి దగ్గర 4-8 గంటలు వేసారు చేలో. ఆ రోజు ముందు రోజు వర్షం కూడా కురిసింది. సరిపోద్ది, హైట్ వచ్చేస్తుంది అని చెప్పినా సరే బాగా ఎక్కువ వేసారు. మరి వాళ్ళు తెలియకుండా అయితే వేయలే, తెలిసి వాళ్ళకి మరి ఎంత ఎక్కువ ఎందుకు వేసారు తెలియదు. మొత్తానికి ఆల్రెడీ మన బండి క్లచ్ బెట్లు వీకే ఉన్నాయి, కూడా లేచిపోయినాయి. మాట తాటర కట్టి లాగినా రాలేదు ఆ రోజు. అప్పుడు 12,000 అయింది. మళ్ళీ ఒక వినాయక చవితికి ఒక వారం రోజుల ముందేమో మన హైదరాబాద్ ఆటోనగర్ దాటిన తర్వాత హైవేలో యాక్సిల్ వదిలింది. డేరింగ్ కొట్టి యాక్సిల్ బయటకు వచ్చేసింది. ఆ రోజు దాదాపు 15,000 అంత అయింది. ఇంక ఇవన్నీ చూసి వీడియో కూడా తీగుద్దా అలా చిరాకు వచ్చి. బండి అయితే తీస్తుంది కానీ ఇంకా ఆ వీడియోలు తీయడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. మరి ఎవడ గోల తగిలిందే కానీ మామూలు కంప్లైంట్లు అట్లా ఎడతలేదు. 2 నెలలు 3 నెలల నుంచి. ఇవాళ కూడా ఇంకా డిస్క్ కొరికేస్తుంటే దగ్గర 6 సార్లు చూపు మార్పిచ్చాను. రిమ్ టేప్ కొట్టేసి చూపు నొక్కేస్తుంది. ఇంక సరేలే, ఇంకా డిస్క్ ప్రాబ్లం ఏమని చెప్పి ఆటోనగర్లో డిస్క్ మార్చుకుని వచ్చింది. అలా ట్రిప్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏదో కంప్లైంట్. కొత్త డిస్క్ వేసాను, మరి అది ఎలాగుంటుందో చూడాలి. ఆ డిస్క్ అయితే మన డిస్క్ తీసుకుని 3,000 ఇచ్చాడు. 3,000 ఎవరంటే 3,000 తీసుకున్నాడు. ఈ డిస్క్ అయితే తీసుకున్నాను ఆటోనగర్లో. మన అవతల పక్క డిస్క్ ఇది వేరు, ఇదిలా సమానంగా ఉంది. అవతల పక్క వచ్చు మందిలో డొప్ప కింద ఉంటుంది. మరి కాస్తో ఏం బుడబొక్కల డిస్క్ ఏంటో నాకేమో అర్థం కావాలి. మామూలు టీవీఎస్ డిస్క్లు అడిగితే ఏమో జత 11,000 అంత చెప్తున్నారు. అవి టీవీఎస్ డిస్క్లు అయినా మనకు హైదరాబాద్లో ఆటోనగర్లో కనపడలేదు అక్కడ. అన్ని ఈ టైప్ డిస్క్లే ఉంటున్నాయి. మరి కాస్తాయో ఇది కూడా పగులుతుందేమో తెలియదు, చూడాలి. బండి వచ్చి దగ్గర 2 గంటలన్నర అయిపోతుంది అక్కడికి వచ్చి ఇంకా క్రేన్ రాలేదు. నేను ఎక్కడ లేట్గా వస్తున్నాను అని కంగారుగా వచ్చేసాను. ఇంకా తినకుండా వచ్చేద్దాం అనుకోను. ఏమో తీసి పెట్టేస్తారు, వెళ్ళిపోదాం పరిగెత్తుకుంటే. తినకుండా వస్తే దోల తీరిపోదు. మధ్యలో ఆగి సర్లే అవుతుందని తినేసి వచ్చాను. మనం 2:30 వచ్చిన టైం 5 అవుతుంది, ఇంకా క్రేన్ రాలేదు. ఫోన్ చేస్తే 5 నిమిషాలు అంటున్నారు కానీ అప్పుడేం తేవేళ్ళకి కనపడుతుంది. మొత్తానికి మనకి ఒక 5:15 అయ్యాక ఫోన్ చేశారు లోపలికి రమ్మని, క్రేన్ వచ్చిందని. మరి లోపలికి వెళ్ళాక మళ్ళీ ఏమన్నా వెయిటింగ్ చేయిన లోడ్ చేస్తారనేది తెలియదు, చూడాలి. ఇలాంటి ఇటువంటి కంపెనీలకి లోడింగ్కి వస్తే ఇలాగ ఉంటుంది. లోడింగ్కి వచ్చిన అన్లోడింగ్కి వచ్చిన పాపం మనకేక కొద్దిగా పర్లేదు కానీ లారీలకి డీసీఎంలకి అయితే పాపం 2 రోజులు 3 రోజులు లోడింగ్లు అవ్వవు, అన్లోడింగ్ అవ్వవు. చాలా ఇబ్బంది పడిపోతారు. మనకు లోడింగ్ అయితే అయిపోయింది. 5 నిమిషాల పని. అలా తీసి అలా వేయడు, మొత్తం లేటు. అది ట్రాకర్, అదే మన వెయిట్ లిఫ్ట్లు చేసుకునేది ఉంటుంది, ఇలా చేత పంప్ చేసుకుని లేపేది ఆ మిషన్ ఉంటుంది. వెయిట్ లిఫ్ట్ చేసేది 600 కేజీలు ఎంత ఉంది. దాని గురించి తెగ కన్ఫ్యూజ్ చేస్తే నన్ను దారిలోకి వచ్చాక ఇది 10 ఫీట్లు ఉంటుందా, 11 ఫీట్లు ఉంటుందా, బడా దోస్త కాదా అని.
ప్రతి ఒక్కరికి బడదొస్తే అయిపోయింది. అది బండ్ల సగం కూడా రాలేదు. అంటే 7 అడుగులు లైట్ ఉంది, 4.5 ఎంతో ఎడాలి ఉంది. బండ్ల సగం కూడా రాలేదు బారు. దానికి మాత్రం పట్టాలి మంచి నీటికి కట్టమన్నారు, కట్టేసాము. ఇంకా జాగ్రత్తగా సిటీలోకి వెళ్ళకుండా అవుటర్ అయితే ఎక్కేద్దాం అనుకుంటున్నాం. సిటీలోకి వెళ్దామంటే ఇంక మొత్తం ఎక్కడ అయిపోతుంది మన సినిమా. అవుటర్ ఎక్కేసి పెద్దమ్మపేట అయితే దిగిపోతే ఇంకా అక్కడి నుంచి మన విజయవాడ. అది పట్టదేం భయం ఉంది, బాగా హైట్ ఉంది. తాటేసి కట్టాను, అంటే కింద మాత్రమే కట్టాను, పైన కట్టడానికి వాళ్ళు కట్టకూడదు అన్నారు. పైన చూడాలి దారిలో ఎలా ఉంటుంది మన సినిమాని. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. మనకి ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ వచ్చేది అన్నమాట. మ్యాప్ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలా. టోల్ గేట్ దాటిన కానీ చాలా ఎటు వెళ్తున్నామో ఎటు ఎక్కుతున్నామో కూడా ఏమీ ఉండదు. చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. బోట్లు ఉంటాయి, బోట్లు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు వరకు మన బండి మీద అవుటర్ రింగ్ రోడ్ చూపించలే కదా, అంటే చాలాసార్లు వెళ్ళాం కానీ వీడియో తీయడానికి ఇంకా ఇంట్రెస్ట్ లేదు. మొన్నటి వరకు బండి కంప్లైంట్లు బాగా ఎట్టిందని. ఇదే ఇలా నాగపూర్ వరంగల్ వెళ్ళే సైడ్కి వెళ్ళాలి మనం. ఇక్కడ విజయవాడ అని రాయలేదు, ఇక్కడికి వచ్చే మనకు కన్ఫ్యూజన్ వచ్చేది అన్నమాట. మ్యాప్ చూసుకుని ఎలాగ వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలని మళ్ళీ కిందకి బయటికి అవతల పక్క. ఈ హైవే అయితే ఇంక యూటర్న్లో ఉండవు, ఎక్కడ పడితే అక్కడ దిగడానికి ఉండదు. మన బండి ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ఉండదు. అంటే ఇటు పక్క లైన్ ఇస్తాడు, 4 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్లు కార్లకి, 2 లైన్లు ట్రక్కులకి, బస్సులకి. ఈ సైడ్ ఒక లైన్ ఉంటుంది, మనం ఆ లైన్లో ఆపుకోవచ్చు. ఎమర్జెన్సీ అయితే ఎంత మాటలు ఆపడం కావదు. ఈ రోడ్లో ఇంకోటి ఏంటంటే మనకి 2 వీలర్కి 3 వీలర్కి ఎంట్రీ ఉండదు, ఓన్లీ 4 వీలర్ కానీ అంత మించి పైకి. ఇంక ఇది ఎక్కితే ఎవడ వచ్చినట్టు ఆడు తప్పుకుంటాడు. మనకు లోడ్ వచ్చేసి ఇదే మిషను. హైట్ వచ్చిందంటే టన్నేజ్ లేదు, 600 కేజీలు వచ్చింది 6 గంటలో. ఇలా కింద సపోర్ట్గా అటు ఇటు కదలకుండా కట్టేసాను, పట్టకప్పాము, తడవకుండా పట్టుకెళ్ళమన్నారు. లోడింగ్ చేసినప్పుడు అయితే మనకు వీడియో తీయడానికి లేదు, ఫోన్ అయితే లోపల కట్టుకెళ్ళిన వాళ్ళ. అవుటర్ రింగ్ రోడ్ ఇది ఎక్కైతే కొంచెం లాంగ్ అయినా ట్రాఫిక్ తప్పించుకుని కొంచెం గమ్మున వెళ్ళడానికి అవుతుంది. టోల్ కట్ అయినా మనకి ట్రాఫిక్లోంచి వెళ్ళినా ఒకటే అవుతుంది, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో ఆయిల్ అలాగే బొక్క అవుతుంది మనకి. అన్నడితే ఇదే బెటర్, ఆ ట్రాఫిక్లో ఇరుక్కునే కానీ. మనకి హైవే మీద అయితే 1033 ఎలాగైతే ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుందో, దీనికి కూడా ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది అన్నమాట. హెల్ప్ లైన్ నెంబర్ 14449. అదే సైడ్ రాహే 14449 అనమాట. అంబులెన్స్ కావాలన్నా లేదంటే మనకి ఇక్కడ ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే హైవే వాళ్ళు వస్తారన్నమాట. మనం అయితే ఎగ్జిట్ నెంబర్ 11లో దిగాలి. విజయవాడ వెళ్ళే హైవేకి అయితే ఎగ్జిట్ నెంబర్ 11. ఇది మంచిర్యాల రోడ్, ఎగ్జిట్ నెంబర్ 6, మేడ్చల్. మంచిర్యాల కాదు, మేడ్చల్. ఇది ఎగ్జిట్ నెంబర్ 10. దీని తర్వాత మనది వచ్చేది ఎగ్జిట్ నెంబర్ 11లో దిగాలి మనం. మన ఎగ్జిట్ నెంబర్ 11కి అయితే వచ్చాము విజయవాడ రోడ్లకి. పక్కనన్నీ లారీలు అయినా ఆపుకున్నారు, నో ఎంట్రీ బళ్ళని. జాగ్రత్తగా 9:30 అయినప్పటికీ కింద దిగుతారన్నమాట. అవుటర్ రింగ్ రోడ్కి అవతల ఆపేసారు. దిగిన తర్వాత కూడా కింద కూడా చాలా బళ్ళు ఉంటాయి. ఇలా ఎంట్రీ టైం వచ్చినప్పుడు 10 టైంకి ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతారు. అంటే మన ఎగ్జిట్ జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గరికి వచ్చినప్పటికి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని దిగాలి, ఎందుకంటే మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయామంటే యూటర్న్ తిరిగి రావడానికి ఉండదు, మళ్ళీ వేరే ఎగ్జిట్లో దిగాలి. చాలా రిస్క్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడెక్కడే తిరుగుతాం.
దిగైన తర్వాత మనం లెఫ్ట్గా ఇలా రైట్కి వెళ్తే మళ్ళీ ఎల్బీ నగర్ హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఊళ్ళో. ఇలా ఖమ్మం విజయవాడ వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్కి. మనకైతే టోల్ గేట్ 130 రూపాయలు కట్ అయింది. గండి మైసమ్మ కాడ ఎక్కాం కదా, అక్కడి నుంచి పెద్ద అంబర్పేట వరకు ఫస్ట్ ఎక్కిన కాడ నువ్వు చూసుకుంటుంది అనుకుంటుంది. మళ్ళీ మనం ఎక్కడైతే దిగామో అక్కడ మళ్ళీ స్కాన్ చేసుకుని ఎంత డిస్టెన్స్ వెళ్ళామో దాన్ని బట్టి టోల్ కట్ అవుతుంది. ఇది టైం అయితే 7 అవుతుంది. జాయిగా ఒక గంటన్నర తోలి ఎక్కడైనా తినేసి మళ్ళీ బయలుదేరదాం. అక్కడ అన్లోడ్ పార్టీకి అయితే ఫోన్ చేశాను. ఆ కంపెనీ ఓపెన్ చేసినట్టుగా 9 అవుతుందంట. వచ్చేయండి, వచ్చిన తర్వాత దింపుతారా అని అన్నాడు. మరి 9 దింపుతారా, మరి ఎప్పుడు దింపుతారో చూడాలి. ఈ సూర్యాపేట దాటాక జియో బంకులు అయితే ఆయిల్ కొట్టించాను. ఆయిల్ కొట్టించి ఇంకా బండి ఎక్కడ కాసేపు పక్కావి అక్కడ బాత్రూమ్లు ఉంటాయి, స్నానం చేసి జాయిగా బయలుదేరదాం. మన బోర్డర్ దాటేసాక చిలకల టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఆపి పడుకుంటాం. చిలకల టోల్ గేట్ కూడా ఏ టైంలో ఎవరు ఉండరు చెప్పలేం. అదొకటి దాటేస్తే ఇంకా కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్తాం. మళ్ళీ విజయవాడ దగ్గరికి వెళ్ళాక చూసుకోవాలి. మళ్ళీ వీలైనంత వరకు ఎక్కువ దూరం వెళ్ళిపోతామే మంచిది నన్ను అడితే. ఈ టైంలో టైం అయితే 12 అవుతుంది. ఇంకో గంటన్నర తోలి బండి పక్కన వెళ్దాం. గోదావరి దగ్గరికి వచ్చాక అయితే వర్షం అయితే మొదలైంది. ఈ కోదాడ సూర్యాపేట మధ్యలో అయితే అసలు ఆపకూడదు బండి. అంటే బండి ఆపేసి పక్కకి పడుకోకూడదు. 3 మొక్కల వాళ్ళు అందరూ ఈ ఏరియాలో ఉంటారు. పాపం మనవాడిది పాపం ఒకళ్ళే రాత్రి బడదోస్తోటి పక్కెట్టి పడుకున్నాడంట. కొద్ది గ్లాసుల కింద దింపి పెట్రోల్ బంక్ మళ్ళీని పెట్రోల్ బంక్ బయట పెట్టి పడుకున్నాడంట. లేచి చూసినాడు ఫోన్ లేదంట. నాది ఒకసారి ఇక్కడ సూర్యాపేట దగ్గరలో బండి పక్కెట్టి పడుకున్నాను నైట్ 1 గంటకి. 1 గంట పడుకున్నా. లేచి చూసినాడికి వెనకాల వీల్ బోర్డు లూజ్ అయిపోన్నాయి. కొద్దిగా బండి మూవ్ చేసినట్టు టక్క టక్కని సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే మొత్తం వీల్ బోర్డు లూజ్ అయిపోయి ఉన్నాయి. అంటే టైర్లు అయిపోదామని చూసారేమో, మన అదృష్టం బాగుండే వాళ్ళ టైర్ తీసుకుని ఉంటే అయిపోతుంది మన సినిమా. అప్పుడే వేయించాను సీల్ టైర్లు సీల్ టైరు రింగ్ డిస్క్ మొత్తం 15 ఏళ్ళు వేసిపోతుంది. వాటర్ అయితే దాటేయం. మరి లైట్లు వేస్తున్నారు కానీ ఏమో ఆగలేదు. గ్రూపుల్లో మాత్రం పోస్టులు తెగెట్టేస్తున్నారు, బోర్డర్ తీసేస్తున్నారు అని. కానీ వీళ్ళేమో ఇక్కడి నుంచి కదులుతలేదు. ఆ సూర్యాపేట అయితే మరీ దౌర్జన్యం ఇది. ఇక్కడ కొంచెం ఆకుండా వచ్చినాక మన హైవే కాబట్టి కొంచెం ఆస్కారమైన ఉన్నది. అది బండి స్లో చేయడానికే అవ్వదు కదా, అది స్పీడ్గా వెళ్ళడానికే అవ్వదు కదా. రోడ్డు బాగోదు, గోతులు కంపల్సరీ బండి ఆపాలి. చిన్న రోడ్డు అటు వచ్చే బండ్లు ఆపేస్తారు, ఇటు వచ్చే బండ్లు ఆపేస్తారు. అక్కడ చిల్లగొల్లు టోల్ గేట్ దగ్గర అప్పి ఉన్నారు. అంటే మనం చూడలేదు, మన లారీ పక్కన వచ్చేసాం. మన లాస్ట్న బండిలో 20 పొడిచేసే లోడ్ ఏమీ లేదు, కానీ హైట్ వచ్చింది. హైట్ వాళ్ళు కూడా తలకపోటే కదా మనకి. నైట్ అయితే అతను నందిగం వరకు వచ్చి 2:00 ఇంకా ఆపేసి పడుకుంటున్నాం పక్కకి. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళినా దింపరు కాబట్టి. టైం అయితే 6:30 అయింది. లేదు బయలుదేరిన ఇంకా మనకి ఎక్కడి నుంచి 46 కిలోమీటర్లు ఉంది మన లొకేషన్. అయితే అక్కడికి వెళ్ళాక పార్టీకి ఫోన్ చేయాలి. జాయిగా 1 గంటన్నరలో వెళ్ళిపోతాం. మనకు అలాగా 9కి అన్లోడ్ చేస్తానని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. రాత్రి మనం బండి ఆపిన తర్వాత అయితే మొత్తం చిలకూడి తెల్లారాక 4 టైంకి
దాదాపు గంట పైన కొట్టింది ఫుల్గా. గొల్లపూడి అయితే వచ్చాం. ఇలా వెళ్ళి మనం ఉన్న హైవే ఎక్కలే. ఈ గొల్లపూడిలోకి తిరిగిన తర్వాత రోడ్డు మొత్తం పాడైపోయింది, బాగా గోతులడిపోయింది. ఉన్న హైవే కాడికి అయితే వచ్చాం. మరి ఇది ఎప్పుడు మూసేస్తాడో ఎప్పుడు తెస్తాడో కూడా పోయిన ఉండదు. ప్రస్తుతానికి అయితే తీసే ఉంది, జాయిగా ఎక్కేదాం. మన లొకేషన్కి అయితే వచ్చేసాం, డెస్టినేషన్కి. ఇది కూడా పెద్ద ఫ్యాక్టరీ లాగే ఉంది. మరి ఇక్కడ ఎప్పుడు అన్లోడ్ చేస్తారో, సాయంత్రం చేస్తారో రోజు చేస్తారో తెలియదు. కంపెనీలోకి అయితే వచ్చాం. ఇక్కడ క్రెయిన్ లేదు. నేను చెప్పాను అన్న ఇది క్రెయిన్తో ఎత్తారు, మళ్ళీ అక్కడ క్రెయిన్లు ఉంటాయో లేదో. నిన్న అక్కడ 4 గంటలు దగ్గర 4 గంటలు టైం వేస్ట్ చేశారు, కొంచెం ముందు అరేంజ్ చేయండి అని. అబ్బాయి లేదు, ఇక్కడ చిన్న చిన్న మిషన్లు ఉంటాయి, ఇప్పుడు మనం వేసుకొచ్చినలాంటి లిఫ్ట్లు ఉంటాయి, అలాంటి దాంట్లో దింపేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అది పని అవ్వలేదు. మళ్ళీ క్రెయిన్ కావాలని ఫోన్ చేస్తే విజయవాడ నుంచి రావాలి, దగ్గర 3-4 గంటలు పట్టేలాగా ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ కేరాలు అన్నీ బొక్క కేరాలు. ఈ కందులోకి కంపెనీకి ఎట్టుకునే కేరాలు మరీ దారుణం. అది ఫోన్ చేస్తేనేమో ట్రాన్స్పోర్ట్కి ఏమన్నా కూరగాయలు అనుకుంటున్నావా రోడ్డు మీద ఎత్తి రోడ్డు మీద పాడేయడానికి, లేదంటే ఇంటి సామాన్ అనుకుంటున్నావా లాగేసి ఆ పక్కన ఎత్తడానికి, ఆగు కంగారు అడుపు. ఈ కిరాయిలు అలాగే ఉంటాయి, నువ్వు ఎప్పుడు రాలేదేంటి ఏ మాట్లాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత బిల్లులు కూడా కొరియర్ చేయాలంట. మళ్ళీ అయ్యో బొక్క వచ్చిందే తక్కువ రేట్ కిరాయి కంటే మళ్ళీ అన్ని బొక్కలు మనం వచ్చేసేది. మన బండి అయితే 1 గంటన్నరగా అన్లోడ్ అయింది. లోపలికి వెళ్ళాక మొత్తం నరకం చూపించేసారు మనకి. ఈ ట్రాన్స్పోర్ట్ కేరాలకి అందులోకి ఈ కంపెనీలకు వస్తాయి, అలా నరకమే. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో దాంతో తింటే దిగుతలేదు. అది దింపడానికి ఇంకా అక్కడ ప్లేస్ కూడా లేదు. క్రెయిన్ ఏమో వస్తుంది అని చెప్పారు, అరగంటలు వస్తుంది, గంటలు వస్తుంది, 2 గంటలు వస్తుంది అని చెప్పారు. 2 గంటలు పోయిన తర్వాత అడిగితే క్రెయిన్ అయితే రాదు, అది రావాలంటే చాలా పర్మిషన్లు తీసుకోవాలి, కంపెనీలోకి రావాలంటే అది పని అవ్వదు అన్నారు. ఇంకా అలా కదని చూస్తే లారీలు దింపే కాడ ఒక ర్యాంప్ ఉంటే ఆ ర్యాంప్కి బండి ఎట్టి దానికి ఐరన్ ప్లేట్లు వేసి జాయిగా మనుషులు పెట్టి దింపాం. ఇంకా నమస్కారం బాబు. అందులోకి వర్షం స్టార్ట్ అయింది, ఇంకా దిగదేమో అనుకున్నాం, ఎక్కడ ఉండిపోలేము అనుకున్నాం. మొత్తానికి అయితే ఇదిలాగా అన్లోడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఎల్ఆర్లు అవి కొరియర్ చేయాలంట. అది చేసేసి మనం డబ్బులు ఆడితే కేరే డబ్బులు వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచి చూస్తాం తలుపు, లేదంటే డైరెక్ట్ ఎంటీ వెళ్ళిపోతాం.